వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డికి ఒక షాక్ తగిలింది. ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసులో కేసు అయితే కట్టారు, దాదాపుగా మిథున్ రెడ్డి అరెస్టు కోసమే రంగం సిద్ధం చేసుకుని ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ కాన్సెప్ట్ని స్పష్టతనివ్వట్లేదు, ఆ డాక్యుమెంట్లు బయట పెట్టట్లేదు. కొంతమంది చేత తీసుకున్న వాంగ్మూలాలలో మిథున్ రెడ్డి పేరు చెప్పించారు లేదా రాసి సంతకాలు పెట్టించారు అన్నటువంటి పాయింట్ మిథున్ రెడ్డికి తెలిసి ముందస్తుగా హైకోర్టులో కేసు వేసి తనని అరెస్ట్ చేయకుండా చూడమని చెప్పి అడిగితే అసలు ఇంతవరకు ఆ కేసులో ఆలు లేదు చూడు లేదు, ఆయన పేరు పెట్టారని క్లారిటీ లేదు, దర్యాప్తు జరుపుతోంది అంటూ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకీభవించింది. ఎలాంటి ప్రాథమిక ఆధారం లేకుండా ఆయన మీద కేసు అన్నటువంటి పాయింట్ ఆధారంగా చేయడానికి వీల్లేదు అన్నటువంటి వాదనతో ఏకీభవిస్తూ తాజాగా ఆయన పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. ఇందుకోసమే బయటికి రానియనటువంటి కార్యక్రమం నడిచింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుందో చూడాలి.